దాచేపల్లి మండల కేంద్రంలో మై హోమ్ ఫ్యాక్టరీకి భూములు అమ్మిన రైతులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గామాలపాడు గ్రామంలో మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని, దానిలో మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గత 16 సంవత్సరాల క్రితం మా భూముల కొనుగోలు చేసిన యాజమాన్యం ఇప్పటి వరకు ఫ్యాక్టరీ నిర్మాణం చేయలేదని, తద్వారా భూములు కోల్పోయిన మేము ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, కనుక ఫ్యాక్టరీ నిర్మాణం చేసేంత వరకు మా భూములలో మేము సాగు చేసుకుని జీవనోపాధి పొందుతామని పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లా వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీగా వెళుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన అనంతరం తహసీల్దార్ కుటుంబరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భూములు కోల్పోయిన రైతులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే కలెక్ట్ చేసుకోవాలి. మై హోమ్ సిమెంట్ వల్ల నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం వెంటనే కలెక్ట్ చేసుకోవాలి. మై హోమ్ బాధితులని, రైతు కుటుంబాన్ని సంబంధించిన రైతులందరూ మన ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే మై హోమ్ వాళ్ళు ఆ రోజున ఏ అయితే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చలేదు. ఇంతవరకు ఫ్యాక్టరీ నిర్మాణం కూడా జరగలేదు. మేమైతే భూములు ఇచ్చాము, మా భూములు మేమే సాగు చేసుకుంటాం అంటున్నారు. అట్లాగే రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. మా వాళ్ళు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, పొలాలు సాగు చేసుకోవడానికి పొలాలు లేక మాకు ఉపాధి కల్పించాలని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం ఆర్డీఓ గారితో మాట్లాడాము. ఆర్డీఓ గారి ద్వారా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి గవర్నమెంట్కి వెళ్ళేటట్టు చూసి మీరు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేటట్టు కలెక్టర్ గారికి తెలియజేస్తారని సభకు తెలియజేస్తారు. ఈ అంబుజా సిమెంట్స్ కానీ, మై హోమ్ సిమెంట్స్ కానీ సేకరించిన భూములలో వాళ్ళు కట్టకపోగా ఎందుకు కట్టలేదు అనేటువంటి విషయం మీద చట్టపరంగా ఇటువంటి చర్యలు లేవు. మరి రెవెన్యూ అధికారులు మరి కళ్ళు మూసుకున్నారో, నిద్రపోతున్నారో, గాఢ నిద్రలో ఉన్నారో తెలియదు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, కానీ ఆ ఫ్యాక్టరీలో మాత్రం చెట్లు మలిచి మహావృక్షాలాగా తయారవుతూ ఉన్నాయి. మేము కోరేది ఒకటే, చివరిసారిగా మీరు త్వరగా ఫ్యాక్టరీలు కట్టండి, లేదా అప్పటి వరకు మా భూములు మాకు ఇస్తే రైతులు వాటిని పండించుకొని సాగు చేసుకొని జీవనోపాధి పొందుతారు. అంతేగాని మాకు మీరు ఇచ్చే 5,000, 10,000 నష్టపరిహారం కూడా అక్కర్లేదు. మా భూములు మాకు మీరు ఎట్లయితే తీసుకున్నారో, మీ దగ్గర జేసీబీలు ఉన్నాయి, యంత్రాలు ఉన్నాయి, వాటిని బాగు చేసి మా రైతులకు అప్పచెప్పండి, రైతులు సాగు చేసుకుంటారు. మై హోమ్ యాజమాన్య వాళ్ళు చూపించడం అవుతుంది వాళ్ళ భూములుగా. ఈ విధమైనటువంటి తప్పుడు విధానాలని ఫ్యాక్టరీ యాజమాన్యం వైఖరిస్తూ రైతులను లొంగ తీసుకుంటూ తక్కువ రేట్లకి కొల్లగొడుతూ రైతుల్ని మాయమాటలు మధ్యపై పెడుతూ మోసం చేస్తుంది. కాబట్టి ఇలాంటి విధానాలని గవర్నమెంట్ పరిశీలించి కంపెనీ వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని, ఏదైతే రైతుల పొలాలను ఎక్కించుకొని ఉన్నారో అటువంటి వాళ్ళ మీద క్రిమినల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మేము రైతులను కోరుతున్నాము. రైతుల్ని మా అమాయకులను చేసి ఇక్కడ తిప్పటం చేయటం జరుగుతుంది. ఒక సమస్యకు వస్తే 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఇప్పటికి కూడా మాకు కొన్ని పొలాలు అయితే రైతుల పొలాలు ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళు దృష్టిలో చూపిస్తున్నారు. మేము ఇవ్వకుండా మా పొలాలు ఏ విధంగా వాళ్ళు మా నెంబర్లో వాళ్ళ పొలాలు ఎక్కుతాయి.